జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు మీకు మీ కుటుంబాలకు ప్రభు విస్తరింపచేయునుగాక. పిల్లరా, మరో వారం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఈ పునరుద్ధానపు దినాన్ని మనకు అనుగ్రహించిన విధానాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈవేళ లేవీల కాండాన్ని నేర్చుకోవాలని ఆశపడుతూ ప్రతి వారం దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డకు ప్రభు నామమున ఆహ్వానాన్ని అందిస్తా ఉన్నాం. ఈ దినము లేవీల కాండము 6వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఏదైనా ఒక వస్తువు మనం కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు మరి చక్కగా వాడబడాలి, పూర్తిగా దానిని మనము వాడుకోవాలి, అనేక సంవత్సరాలు అది ఉపయోగకరమైన పరికరంగా ఉండాలి అంటే మాన్యువల్ని మనం ఫాలో కావాలి. ప్రతి ప్రోడక్ట్కి ఒక మాన్యువల్ ఉంటుంది. టెలివిజన్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, దేనికైనా దాన్ని ప్రాపర్గా మనం ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని మనం పొందుకుంటాం. మొదటి 5 అధ్యాయాలలో 5 బలులను గురించి నా విషయాల్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ 5 అధ్యాయాలలో బలి అర్పించే వ్యక్తి దేవుని సముఖంలోకి ఏ రీతిగా బలిని తీసుకురావాలి అన్న విషయాల్ని ప్రభు 5వ అధ్యాయంలో వాళ్ళ దృక్పథంలో నుంచి చూపించినప్పటికీ 6-7 అధ్యాయాలలో యాజకుల దృక్పథం నుంచి యాజకులు కూడా దాన్ని ఏ రీతిగా జరిగించాలి అన్న విషయాల్ని 6-7 అధ్యాయంలో మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక ఇది 6వ అధ్యాయము మొదటి 3 వచనాలతో ఆరంభం చేసుకుందాం. ఈ వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగించబడిన దానిని గూర్చియే గాని, తాకట్టు ఉంచుకున్న దాన్ని గూర్చియే గాని, దోచుకున్న దాన్ని గూర్చియే గాని, తన పొరుగువారితో బొంకిన ఎడల నేమి, తన పొరుగువాన్ని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడల నేమి, మనుషులు వేటిని చేసి పాపులు అగుదురో వాటిలో దేని విషయమును నైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడల నేమి. పిల్లరా, ఎన్నో అంశాలని మనము ఈ వచనాల్లో చూస్తూ ఉన్నాం. పాపి అయిన ఎడల, అపరాధిగా ఎంచబడిన ఎడల, మరి ఆ వ్యక్తి యొక్క మరి జీవితంలో మరి ఉన్నటువంటి స్థితిగతులను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిలో 2 ప్రాముఖ్యమైన విషయాల్ని ఈ వచనాలు చూపిస్తూ ఉన్నాడు. మొదటిది దొంగిలించడం, అబద్ధము ఆడి దాన్ని దొంగిలించడం, లేకపోతే లయింగ్ అండ్ స్టీలింగ్, 2 కూడా ఈ వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు మనకిచ్చినవి మాత్రమే మనవి. దేవుడు మనకి ఏమైతే ఇవ్వలేదో మనము వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో 2 లాస్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను. మొదటిది 8వ ఆజ్ఞ దొంగిలించడం, 9వ ఆజ్ఞ బొంకడం. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి బొంకుతాడు, బొంకి దాన్ని దొంగిలిస్తాడు. 2 కూడా ఒకదానికొకటి పెనవేసుకుపోయిన సత్యాలు. అపరాధి అవ్వడానికి పోయిన వారంలో మనము 5వ అధ్యాయంలో మన నోటిని కాపాడుకోవాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఈవేళ నోటిని కాపాడుకోకుండా ఉండడం వల్ల వచ్చే పరిణామం ఏంటంటే అపహరించడం. 2 కూడా ఒకదానికి ఒకటి పెనవేసుకుపోయినటువంటి సత్యాలే. దేవునికి అసహ్యమైనది ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులకు తెలియని విషయాన్ని నేను ఈవేళ మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. సామెతల గ్రంథంలో దేవునికి అసహ్యమైనవి ఇక్కడ రాయబడ్డాయి. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయములోకి మనం వచ్చినట్టయితే 16వ వచనంలో మనం చూసినట్టయితే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు,
ఏడును ఆయనకు హేహములు. అవేవనగా అహంకార దృష్టియు, గమనించండి, కళ్ళలాడు నాలుక. మొట్టమొదటిసారిగా నాలుకను ప్రస్తావించాడు. దేవునికి ఇష్టము లేనివి అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకై త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ హేయమైన వాటిలో 2 పర్యాలు నాలుకకు సంబంధించిన మాటల్ని మనం చూస్తున్నాం. మొదటిది కళ్ళలాడు నాలుక, దాని తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యాలు. 2 సార్లు అబద్ధాన్ని గురించి, లైస్ని గురించి ప్రభు సెలవీయడం మనం చూస్తున్నాం. కనుక పిల్లారా, మన నాలుక మనల్ని అపరాధంలోకి ఎలా పడవేస్తుందో మనం చూస్తున్నాం. మన నాలుక అపరాధంలోకి పడేయటమే కాదు, కానీ ఆ వస్తువులను అబద్ధమాడి దొంగిలించిన అనుభవాలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ వచనాలు మనము ఈ పదాలన్నింటినీ కూడా మనం చదువుకున్నాం. 6వ అధ్యాయము మొదటి 3 వచనంలో దోచుకున్న దాన్ని గూర్చి కానీ, బొంకిన దాన్ని గూర్చి కానీ, బలత్కరించిన వాటిని గురించి, అబద్ధ ప్రమాణములు, దొరికిన వాటిని గురించి బొంకినట్లయితే, ఈ పదాలన్నీ కూడా మనం ఈ వచనాల్లో చూస్తా ఉన్నాం. పిల్లరా, రెండో ప్రాముఖ్యమైనది ఏంటంటే స్టీలింగ్. గాడ్ హేట్స్ స్టీలింగ్. లయింగ్ లిప్స్ అండ్ స్టీలింగ్ హ్యాండ్స్ గాడ్ హేట్స్. ఈ 2 కూడా ఈ 3 వచనాల్లో ఇమిడిచి పెట్టబడ్డది. అబద్ధమాడే నాలుక, బొంకే నాలుక, దొంగిలించే చేతులు, 2 దేవుని నుంచి మనల్ని అపరాధులుగా అవ్వడానికి ఆస్కారం ఉంది. కనుక నేను దొంగిలించేస్తా, అది కాందంతా కూడా యుక్తిగా, తెలివిగా నేను అందరిది దోచుకుంటా అనుకుంటున్నావా? దెర్ ఇస్ ఎ లా ఫర్ ఎవ్రీథింగ్. ఒక రాయి పైకేస్తే ఎలా క్రింద మరలా వస్తుందో ఆ రీతిగానే దెర్ ఇస్ ఎ లా. నీవు అబద్ధమాడి అంత బొంకి అందరి దోచుకోవాలనుకుంటున్నావా? దేవుడు ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు చెప్పే మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనంలో, దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నీవెవరిని వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడదవు, నీ వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు. ఎంత భయంకరమైన మాటలు. పిల్లరా, నువ్వు దోచుకుంటున్నావా? నిన్ను దోచుకొని ఇస్తాడు దేవుడు. ఒకరోజు నీవు దోచుకోవడం అయిపోతుంది, అప్పుడు దేవుడు నిన్ను దోచుకుంటాడు. నీవు వేరే వారిని వంచిస్తున్నావా? ఒకరోజు నీ వంచనలన్నీ అయిపోతాయి, అప్పుడు అందరూ నిన్ను వంచేటట్లు చేస్తాడు. సో ఈవేళ పిల్లలు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే డోంట్ స్టీల్, డోంట్ లై. అపరాధిగా అవ్వడానికి పోయిన వారాలు నేర్చుకున్న అపరార్థ పరిహారార్థ బలి గురించి మనము 5వ అధ్యాయంలో చూసాం. ఈ 5వ అధ్యాయము మొదలుకొని 6వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఈ అపరార్థ పరిహారార్థ బలికి సంబంధించిన వచనాలు ఇవన్నీ కూడా. అందుకనే ఈ భాగంలో కూడా మనము ఈ అపరార్థ పరిహారార్థ బలిని గురించి మనము గమనిస్తూ ఉన్నాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఆల్వేస్ రిమెంబర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. డూ నాట్ స్టీల్ అండ్ డూ నాట్ రాబ్ అనే విషయాల్ని మనము ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే నీవు బొంకి దొంగిలిస్తావో దేవుడు అంటున్నాడు నువ్వు అపరాధిగా అవుతావు. అపరాధి అన్న విషయం నీకు తెలిసినప్పుడు నీ దగ్గర నుంచి నేను 20% ఎక్స్ట్రా తీసుకుంటాను అంటున్నాడు. చూడండి 5వ వచనంలో చూద్దాం. ఎవరైనా దొంగిలించినట్లయితే వారు 5 పాళ్ళు అంటే 5వ వంతు మరలా దేవునికి వెల చెల్లి. దట్ ఈస్ ద లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క కట్టడ. 5వ వచనం చూడండి. ఆ మూల ధనమును నిచ్చుకొని దానితో, మూల అంటే ప్రిన్సిపల్, ధనాన్ని ఇచ్చుకొని దానిలో 5వ వంతు తాను అపరార్థ పరిహారార్థ బలి అర్పించు దినము నా సొత్తుదారునికి ఇచ్చుకొనవలను. 20%. ఇంతకుముందు కూడా చదివాం 5వ అధ్యాయంలో
16వ వచనంలో కూడా చదివాం. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన అపరాధం వలన నష్టము ఇచ్చుకున్న దానిలో 5వ వంతు యాజకునికి ఇవ్వవలను. 2 పర్యాయాలు 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5వ వంతు అంటే 20%ని మరలా మనము చెల్లించబద్దులమైంటున్నాం. ఉదాహరణకు చూడండి, జక్కయ్య మారు మనసు పొంది పశ్చాత్తాపడిన తర్వాత, ప్రభువా నేను ఎవరికైనా న్యాయం చేసినట్లయితే నేను 4 చెల్లిస్తానని అన్నాడు. 20% he has given to the Lord, a poor people. ఎవరిదైనా దోచుకున్నాడో వారికి ఇచ్చాడు. మీరు గమనించారో గమనించలేదో, దావీదు బెత్షెబా విషయంలో పాపం చేసి ఊరియా దగ్గర నుంచి తన పెండ్లి భార్య అయినటువంటి మరి బెత్షెబాను దోచుకున్నప్పుడు మరి తన ఇంటిలో 4 చెల్లించాల్సి వచ్చింది. చాలా కాలం క్రిందట అమ్నోను మరి తామారు తన కుమార్తెను చెరిపినప్పుడు అబిషాలోము అమ్నోను చంపాల్సి వచ్చింది. కొన్నాళ్ళకు మరి అబిషాలోమును యోవాబు తన సైన్యాధిపతి చంపాల్సి వచ్చింది. రాజరికపు హక్కు కొరకు పోరాడాలనుకున్న ఇంకొక కుమారుడైన అదోనిజా మరి ఆయన కూడా చంపబడినట్లుగా మనం అన్నీ కూడా దావీదు కళ్ళ ఎదుటనే జరిగినటువంటి విషయాలు. చిట్ట చివరకు బెత్షెబా యొక్క మొట్టమొదటి కుమారుడు చనిపోవాల్సి వచ్చింది. 4 చెల్లించబద్దులమైంటున్నాం. కనుక అపరాధిగా ఒక వ్యక్తి బొంకి లాక్కున్నట్లయితే, దొంగిలించినట్లయితే, మరి కనబడిన తర్వాత ఇవ్వకపోయినట్లయితే, చెల్లించాల్సింది చెల్లించకపోయినట్లయితే దేవుడు అంటున్నాడు వాడు అపరాధి అయి 4 చెల్లించబద్ధుడై ఉంటాడన్న విషయాన్ని ప్రభు ఈ వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది అపరార్థ పరిహారార్థ బలికి సంబంధించిన భాగము. యాజకుల యొక్క దృక్పథంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. 8 నుంచి 13 వచనాల వరకు మరి దహన బలి యొక్క మరి యాంగిల్ని చూస్తూ ఉన్నాం. యాజకుల వైపు నుంచి చూడాల్సినటువంటి యాంగిల్ ఇది కనుక మనం గుర్తుంచుకోవాలి ఆ విషయాన్ని. ఇక్కడ 12వ వచనంలో బలిపీఠము మీద అగ్ని మండు చుండవలను, అది ఆరిపోకూడదు. యాజకులు దహన బలులు దేవునికి అర్పిస్తున్నప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ మండుతూ ఉండాలి. ఓకే, అంతేకాకుండా ఆ అగ్ని దేవుని సముఖంలో నిరంతరము కాలుతూ ఉండాలన్న విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ అగ్ని మరి ఎక్కడి నుంచి వచ్చింది కాదు, ఇది పైనుంచి దిగి వచ్చినటువంటి అగ్ని. మీరు 9వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 24వ వచనంలో మనము గమనించినట్లయితే, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసును. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దిస్ ఫైర్ ఈస్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి దిగి వచ్చిన ఈ అగ్ని కనుక అది ఆరిపోవడానికి వీలేదు. యాజకుల యొక్క దృక్పథం నుంచి మనం గమనించినట్లయితే దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ కూడా ఎల్లప్పుడూ ఆరిపోవడానికి వీల్లేదు. దేవుని సముఖంలో వారు చేసే ప్రార్థనలు యాచనలు ఎప్పుడు ఆగిపోవడానికి వీల్లేదు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన ఏ అగ్నినైతే ఆయన దిగిరా చేసి అపోస్తుల మీద ఉంచాడు, ఆ అగ్ని ఈనాటికి కూడా క్రైస్తవ సమూహం మీద, క్రైస్తవ ప్రజలందరి మీద ఇంకా వారి హృదయాల్లో మండుతూనే ఉన్నదన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోగలుగుతున్నాం. మహాజ్ఞానైన సొలొమోను పరమగీత గ్రంథంలో 8వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల వరకు గమనించినట్లయితే ఆ యొక్క అగ్నిని ఎన్ని నీళ్లు పోసి ఆర్పిన ఆర్పజాలని ప్రేమగా పరమగీత గ్రంథంలో మనము చూడగలుగుతా ఉన్నాం. సో ఇట్ ఈస్ ఎ సింబాలికల్ థింగ్. యాజకుల యొక్క పరిచర్య కానీ, యాజకులు ఎప్పుడు కూడా నిరంతరం ఆయన సేవలో ఉండాలని, నిరంతరం అగ్ని రగులుతూనే ఉండాలని, ఉదయము రాత్రి ఆ బలిపీఠం మీద దేవునికి బలులు అర్పిస్తూనే ఉండాలని,
దేవుడు మరి వారికి కట్టడగా విధిగా ఉంచడం మనము చూస్తాం. సో మన జీవితంలో కూడా దేవుని పట్ల ఏమాత్రం ప్రేమ ఆగిపోకూడదు. మన ప్రేమ దేవుని పట్ల ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. పరిచర్య కొనసాగుతూనే ఉండాలి. ఆ అగ్ని మనల్ని ప్రతిదినము ముందుకు త్రోసేదిగా ఉండాలి అన్న విషయాల్ని మనము చూస్తూ ఉన్నాం. 14వ వచనం మొదలుకొని మనము ఆల్మోస్ట్ 23 వచనాల వరకు మనం గమనించినట్లయితే నైవేద్య బలికి సంబంధించిన కొన్ని అనుభవాల్ని మనము చూస్తూ ఉన్నాం. దేవునికి ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యాన్ని తీసుకొచ్చేవారు. మరి పిండితో చేయబడిన కాల్చినటువంటి ఆ యొక్క గోధుమ పిండికి సంబంధించిన అప్పడములే కానీ, పెంక మీద కాల్చిన మరి అప్పడాలే కానీ, లేకపోతే కుండలో ఉడకబెట్టిన పిండి పదార్థాలే కానీ అన్నీ కూడా దేవుని సముఖంలో మరి యాజకులతో పాటు మరి దేవునికి థ్యాంక్స్ గివింగ్ని అర్పించిన తర్వాత యాజకులు చేయాల్సిన పనిని ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా ఆ హోమము దేవునికి ఎలా ఉండాలనో ఇక్కడ రాస్తున్నాడు. యాజకులు ఎలా దాన్ని అర్పించాలనో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనంలోని లాస్ట్ లైన్, యెహోవాకు ఇంపైన సువాసనగా దహింపవలను. దేవునికి యాజకుడు అర్పించే ఆ యొక్క నైవేద్యం ఎలా ఉండాలంటే ఇంపైన సువాసముగా దహించాలి. యాజకులు ఏది చేసినా దేవునికి ఇంపైన వాసనను తీసుకొచ్చేదిగా ఉండాలి. సో నంబర్ 1 అది, ఇట్ షుడ్ బి ఎ స్వీట్ సేవర్ టు ద లార్డ్. దేవునికి ఇంపైన హోమముగా ఉండాలి. ఆయన నాసికా రంధ్రాలకు ఆనందాన్ని తీసుకొచ్చే నైవేద్య బలిగా ఉండాలి. యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఏ రీతిగా చెప్పగలిగాడు. మన జీవితాలను కూడా చూసి అలా చెప్పాలి. ఇంపైన సువాసనకరమైన జీవితం మన జీవితం ఉండాలి. మన జీవితము ఒక గబ్బు వాసనతో కూడినదై ఉండడానికి వీల్లేదు. ఇట్ షుడ్ బి ఎ స్వీట్ సేవర్ టు ద లార్డ్. దేవునికి ఇంపైన వాసన. ఇదిగో ఈయన నా స్నేహితుడు అని అబ్రహామును గురించి చెప్పాడు. ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకమైన పనివాడని మోషే గురించి చెప్పాడు. ఇదిగో ఈయన నా హృదయానుసారుడు అని చెప్పగలిగాడు. భూమి అన్నంతటా యోబు అంతి నీతిమంతుడు ఎవరు లేరని దేవుడు సెలవిచ్చాడు. ఈవేళ నీ గురించి నా గురించి ప్రభుకి ఇంపైన వాసన తెచ్చే ప్రజలంగా మనం ఉంటున్నామా? మనం ఉండాలి. రెండవది, యాజకుడు అర్పించేటప్పుడు ఈ నైవేద్య బలి 16వ వచనం చూడండి, దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతానపు వారును తినవలను. రెండవది, దీన్ని దే షుడ్ ఈట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సముఖంలో వారు మరి తినాలి, సహవాసంలో ఉండాలి. యాజకులు ఎప్పుడు కూడా దేవునికి ఇంపైన జీవితాన్ని జీవించాలి, సహవాసంలో కూడా ఉండాలి అన్న విషయాల్ని మనం ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇట్ షుడ్ బి ఏ గ్రేట్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. దేవునితో మంచి బంధాన్ని కలిగిన వారుగా ఉండాలి అనే విషయాల్ని మనము చూస్తాము. అంతేకాదు 17వ వచనంలో ఈ ఆహారమే వారికి ఒక స్వాస్థ్యము. 17వ వచనం, దాన్ని పులియబెట్టి కాల్చవద్దు, నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానిని ఇచ్చి ఉన్నాను. ప్రియులారా, దేవుని పదార్థములలో మనకు కూడా పాలునిచ్చాడు. ఆ పాలు ఏంటో తెలుసా? కింద రాస్తున్నాడు, పాప పరిహారార్థ బలివలే, అపరార్థ పరిహారార్థ బలివలే, అది అతి పరిశుద్ధము. యాజకులు ఎప్పుడు కూడా ఏం చేసినా పరిశుద్ధం కాదు, ఇట్ షుడ్ బి మోస్ట్ హోలీ. సర్వశక్తి సంపన్నుడైన పరిశుద్ధునికి మేము ఈ యొక్క నైవేద్యాన్ని అర్పిస్తున్నాము అన్న అనుభవాల్ని యాజకులు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అది అతి పరిశుద్ధమైనది. దేవునితో ఈ సహవాసం కానీ, దేవునితో మరి వారి యొక్క జీవిత విధానం కానీ ఎంతో ఇష్టమైనదిగా ఉండాలి అన్న విషయాల్ని ఈ వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడారా
24 నుంచి 30 వచనాల వరకు మనం గమనించినట్టయితే పాప పరిహారార్థ బలికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. సిన్ ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి మానవుని దూరం చేస్తుంది కనుక పాపాన్ని గురించి ఎక్కువ సమయం లేవీల కాండం చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ దినాల్లో మీరు చూడండి, చర్చెస్లో పాపాన్ని గురించి మాట్లాడరు, పాపాన్ని గురించి ప్రస్తావించరు, పాపాన్ని లైట్గా తీసుకుంటున్నాం. పాపమే అన్నిటికీ మూల కారణం. అన్ని రంగాలలో అన్ని స్థితిగతులకు, అది నీ పిల్లలే కావచ్చు, నీ భర్తనే కావచ్చు, నీ భార్యనే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, నీ సంపాదనే కాదు, ఏదైనా కానీ ఎఫెక్ట్ కావడానికి గల కారణం ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ సిన్. సిన్ని మనం హ్యాండిల్ చేయగలిగినట్లయితే అన్ని రంగాలలో మనము ఎక్కడ కూడా పొరపాటు కాలేము, తప్పిపోలేము, నష్టపోం. సిన్ హ్యాస్ టు బి హ్యాండిల్. ఇట్ ఈస్ ఎ బిగ్ డీల్ టు గాడ్. దేవునికి చాలా పెద్ద విషయం పాపం అంటే. దేవునికి పాపం అంటే ఇష్టం లేదు. 24వ వచనం నుంచి చివరి వరకు ఉన్నటువంటి విషయాల్ని మనం గమనించినట్లయితే చూడండి, 24, 25 వచనాలని చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగు ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏమనగా, నీవు దహన బలి రూపకమైన పశువును వధించు చోట పాప పరిహారార్థ బలి పశువును యెహోవా సన్నిధిని వధించవలను, అది అతి పరిశుద్ధం. మరోసారి అదే పదాలని మనము చూస్తూ ఉన్నాం. పాప పరిహారార్థ బలిగా అర్పించినప్పుడు దానిని మరి అతి పరిశుద్ధమైనది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాజకులు దీంట్లో కూడా పాలు వారు పొందుతున్నారు. వారికి ఒక పోర్షన్ ఆ యొక్క జంతువు యొక్క శరీరంలో నుంచి కొంత భాగాన్ని మరి ప్రభు వారికి పాలుగా ఇచ్చాడన్న విషయాల్ని జ్ఞాపకం చేసుకుని, ఈ వచనంలో అతి పరిశుద్ధమైన పదము 2-3 పర్యాయాలు ఈ వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా మనము 25వ వచనంలో అది అతి పరిశుద్ధము. అంతేకాకుండా 30వ వచనంలో కూడా లాస్ట్ లైన్ చూసినట్టయితే మధ్యలో ఏ పశు రక్తము కొంచెమైనను అపవిత్రపరచు అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై అనే పదాన్ని చూసి, అతి పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధము అతి పరిశుద్ధం కనుక పిల్లారా, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం అందరం కూడా మన జీవితంలో పాపులమై మన జీవితాల్ని వంచనలోకి తీసుకురాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఈవేళ దేవుని ప్రజలంగా ఈ 5 మరి బలులను గురించి మనం చూసాం. మొదటి 5 అధ్యాయాలలో ఒక వ్యక్తి బలిని తీసుకొచ్చినటువంటి వాని దృక్పథంలో మొదటి 5 వచనాలు మనం చూడగలుగుతున్నాము. యాజకుని యొక్క పర్స్పెక్టివ్లో నుంచి చూసినట్టయితే 6-7 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాల్ని మనము చూడగలుగుతున్నాం. సో ఈ 6వ అధ్యాయంలో మనము కొన్ని బలియాగాలను గురించి యాజకుల యొక్క పర్స్పెక్టివ్లో నుంచి మనము చూడగలిగాం. ఈవేళ ఈ మంచి మాటలు మన హృదయంలో దాచుకొని పరిశుద్ధులమై మనం కూడా ప్రభుకి యోగ్యమైన జీవితాల్ని జీవిద్దాం. దేవుడు మనకు సెలవిచ్చినట్లుగా బొంకి మరి అపహరించడానికి ప్రయత్నం చేయొద్దు. అంతేకాకుండా దేవుని పట్ల మనకు ఉండాల్సిన ప్రేమ అగ్ని వలె ఎప్పుడు రగులుతూ ఉండాలి. అంతేకాకుండా మన జీవితము దేవునికి హోమాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి. అంతేకాకుండా ఆయనతో పాటు కూర్చొని తినే ఆ యొక్క సహవాసపు అనుభవాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ప్రభు ఎంతగా ఆశపడుతున్నాడో అన్న విషయాలను చూస్తున్నాము. అంతేకాకుండా ఈ పనులన్నీ కూడా యాజకులు అంటే నీవు కూడా రాజు అయిన యాజక సమూహం కనుక నీవు కూడా అతి పరిశుద్ధమైన ప్రభువుని నీవు కలిగి ఉన్నావన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని బిడ్డగా అతి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించడానికి ఇష్టపడాలి. దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, ఈవేళ ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు, వారందరి జీవితాల్లోకి గొప్ప కృపను, గొప్ప వాత్సల్యతను మీరు అందించండి ప్రభువా. ప్రేక్షకులందరి జీవితాలకు కావాల్సిన సమృద్ధి అయిన నీ జీవాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయనా, నీవు ఏ రీతిగా మాకు ఆజ్ఞాపించావు, మేము దోచుకొనకూడదు, బొంకకూడదు అని ఏ రీతిగా నీవు సెలవిచ్చావు, ఏ రీతిగా ప్రభువా మాలో ఉన్న ప్రేమ నిరంతరము దహన బలి మీద రగులుతూ ఉండాలని మా ప్రేమను గురించి నువ్వు మాట్లాడావు. మా జీవితము నీ దృష్టికి హోమరూపకంగా ఇంపైన సువాసనగా ఎలా ఉండాలనో నీవు మాకు జ్ఞాపకము చేశావు. ఆ రీతిగానే ప్రభువా నీతో పాటు సహవాసంలో మేము ఏ రీతిగా ఉండాలను, మేము ఏ రీతిగా నీతో ఒక బంధములో, ఒక రిలేషన్షిప్లోకి ఏ రీతిగా రావాలను మీరు మాకు జ్ఞాపకము చేసేందుకు వందనాలు. మా జీవితం ఎప్పుడు కూడా ఘనమైన ప్రభువుని సేవిస్తూ ఉంది కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మేము కూడా అతి పరిశుద్ధమైన జీవితాన్ని మేము ఏ రీతిగా జీవించాలను మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు. ప్రభా, పరిశుద్ధాత్మను మాకు పాలుగా ఇచ్చి మమ్మల్ని నీ సొత్తైన నీకు ఇష్టమైన ప్రజలుగా మమ్మల్ని మలచి మార్చి మమ్మల్ని కనికరించిన విధానాలకే వందనాలు. నీ ప్రజలందరిపై నీ వాత్సల్యతను చూపించవా, వారందరినీ జ్ఞాపకం చేసుకొని నాయన వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని నీకు ఇష్టమైన ప్రీతికరమైన జీవితాల్ని జీవించగలిగిన కృప ప్రేక్షకులకు అందరికీ అనుగ్రహించి నీ యొక్క అనింజమైన నిందారహితమైన జీవితం, మడతలేని మచ్చలేని దాగులేని పవిత్రమైన జీవితాల్ని నీ ప్రజలు జీవించే కృప వారందరికీ అనుగ్రహించమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్.